ఎస్సీ వర్గీకరణ జరిగింది, కానీ బుడగ జంగాలకు న్యాయం జరగలేదు. ప్రభుత్వం ఆదుకోవాలనైతే వేడుకుంటున్నారు. బుడగ జంగాలకు న్యాయం జరిగి వాళ్లకు హక్కులు కల్పించాలని కోరుతున్నారు. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు తెలంగాణ బుడగ జంగాల హక్కుల దండు వ్యవస్థాపక అధ్యక్షులు చింతల రాజలింగం గారు. వారితో మరిన్ని విషయాలు మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అయితే జరిగింది, కానీ అందులో ఉన్న బుడగ జంగాలకు మాత్రం న్యాయం జరగలేదని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీనిపై మీరు ఏమంటారు? వాస్తవానికంటే జరగలేదు. మేము ఏదో జరుగుతుందని చెప్పేసి బట్టలు చింపుకున్నాము, తిరిగినాము, ఊరుకులాడినాము, చాలా చేసినాము. కానీ వరీకరణ మాత్రం అయిన తర్వాత మాకు చాలా అన్యాయం జరిగింది. ఆనాడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఏ కులం వెనుకబడుతుందో, ఏ కులానికి తిండి లేదో, ఏ కులానికి వ్యవసాయం లేదో, ఏ కులానికి బాగా వెనుకబడి కులాలు ఉన్నాయో, అత్యంత వెనుకబడి కులాలు ఉన్నాయో వాళ్ళ చూసి వర్గీకరణ చేయమంటే, ఇక్కడున్న ప్రభుత్వం మాత్రము జనాభాను చూసి పెట్టేసింది. జనాభా పరంగా మాదిగలు ఎక్కున్నారు, మాలలు ఎక్కున్నారు. వాళ్ళ ప్రకారం వాళ్ళు చేస్తే బుడగ జంగాలు 2011 లెక్క ప్రకారం తక్కువ చూస్తారు. సుమారుగా మేము 12 లక్షల జనాభా ఉంటాం, కానీ ఆ లెక్క ప్రకారం చూస్తే చాలా తక్కువ ఉన్నాం. అంటే జనాభా లెక్కలు చూసి చేసిర్రు. అంటే ప్రభుత్వం కూడా, రేవంత్ రెడ్డి గారు కూడా, ఆయన కూడా మాకు మోసం చేసాడు. ఎందుకు చేసిందంటే, అక్కడ సుప్రీంకోర్టు అక్కడి నుంచి ఏం చెప్పింది, వాళ్ళు ఏం తీర్పిచ్చిర్రు, అత్యంత వెనుకబడే కులాలు ఏవైతే ఉంటాయో, తిండి లేని వాళ్ళు, వ్యవసాయం లేని వాళ్ళు, ఉద్యోగం లేని వాళ్ళు, ఇవన్నీ చూసి చేయమని చెప్తే, ఇక్కడ కొంతమంది అంటే మాదిగ సోదరులు కావచ్చు, మాల సోదరులు కావచ్చు, వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు కాబట్టి వీళ్ళు చెప్పినట్టుగా ఆయన విన్నాడు ముఖ్యమంత్రి గారు. అంటే వాళ్ళకు న్యాయం జరిగింది, మాకు వాళ్ళకు న్యాయం జరిగింది, మాకు అన్యాయం జరిగింది. ఇప్పుడు 100 పోస్టులు వస్తే 100 పోస్టులో మాదిలకు 9 పోతాయి, మాలలకు 5 పోతాయి, బుడగ జంగాలకు అంటే బుడగ జంగాలతో పాటు 15 కులాలు ఉంటాయి. 15 కులాలకు ఒక్కడు వస్తే మేము ఏమైపోవాలి? అని ఏం న్యాయం జరిగింది? మాకు చాలా అన్యాయం జరిగింది. మాకు న్యాయం అనేది జరగలేదు. ఈ వరీకరణ వల్ల మేము ఏదో మేలు జరుగుతుంది అని చెప్పేసి సుమారు 30 సంవత్సరాల నుంచి మేము మా కులాలు, మా కింద ఉన్న కులాలు, పైన ఉన్న కులాలు, అన్ని కులాలు అంటే వరీకరణ గురించి చాలా పోరాడినాం. కానీ లాస్ట్కి వస్తే ఇప్పుడు ఎట్లయితే పరిస్థితి వచ్చిందంటే, ఎగిరి దంచిన అదే కూలి, ఎగరకుండా దంచిన అదే కూలి పరిస్థితి అయిపోయింది. మాకు చాలా అన్యాయం జరిగింది మేడం గారు. అంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో అన్యాయం జరిగింది అంటున్నారు. మరి గత ప్రభుత్వం అసలు ఏం చేసింది మీకు? గత ప్రభుత్వం కూడా మాకు ఏం చేయలేదు. ఆ గత ప్రభుత్వం చేయలే, ప్రభుత్వాలే మాకు అన్యాయం చేస్తున్నవి. గత ప్రభుత్వం కావచ్చు, ఇంకా గత ప్రభుత్వం కావచ్చు, ఇంకా గత ప్రభుత్వాలు కావచ్చు. అంటే ఎట్లా అన్యాయం జరుగుతుందంటే, రాజకీయంగా మేము లేము. రాజకీయంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండు, రాజకీయంగా ఎవరుంటారో ఆ కులాలు బాగుపడతాయి, ఆ కులాలు మేలు చేసుకోవచ్చు, పని చేసుకోవచ్చు, వాళ్ళకు న్యాయం చేసుకోవచ్చు అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు. కానీ రాజకీయంగా మేము లేము కదా. రాజకీయంగా అంటే మాదిగలు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి దాకా ఉన్నారు. మాలలు ఉన్నారు, అదే మాలలు, మాదిగలు, మినిస్టర్లు ఉన్నారు, ఎమ్మెల్యే అందరు మాదిగలు సమానం ఉన్నారు, మాలలు సమానం ఉన్నారు. వాళ్ళు నేత కానీ కులం వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు. నా బైండ్ల వారు ఎమ్మెల్యే ఉన్నారు అలా కూడా. మళ్ళీ ఏది పంబల వారు చైర్మన్ దాకా పోయారు, కార్పొరేషన్ చైర్మన్ దాకా పోయారు. మళ్ళీ నేత కాని వాళ్ళు ఒక కార్పొరేషన్ చైర్మన్ దాకా పోయారు. బుడగ జంగాలు అనేవాళ్ళు ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నవాళ్ళు. కానీ ఇంతవరకు రాజకీయంగా గుర్తింపలేదు. మాకు గుర్తింపు లేనప్పుడు మీరే ముందుకు వస్తాము. మీరు చెప్తున్నట్లు మాదిగ కావచ్చు, అదే ఉన్నత పదవులు అధిరోహించారు, వాళ్ళకి సహాయం చేసుకుంటున్నారు అనేది మీ ఆవేదన. సో మరి బుడగ జంగాలకి సంబంధించి మీరేం చేయాలనుకుంటున్నారు? ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మేము ప్రభుత్వంతో ఏమడుగుతామంటే, ఆ రోజు వాస్తవం చెప్పాలంటే మా తాతలు చదువుకోలేదు, మా తండ్రులు చదువుకోలేదు, మా ముత్తాతలు చదువుకోలేదు. ఇప్పుడు మా ముందు నుంచి కొంచెం మా తర్వాత నుంచి కొంచెం చదువుకుంటారు. ఇప్పుడు చదువుకున్నా కానీ చదువుకుంటే ఉద్యోగాలు మాకు ఏడొస్తున్నాయి. వర్గీకరణలో 1% మాకు ఇస్తే ఏడ చదువుకుంటాము? చదువుకొని ఎవరికి లాభం? మాకు చదువుకున్నా ఆనాడను బీలో ఉన్న న్యాయం ఉండేమనిపించింది మాకు. ఇప్పుడు వచ్చిన తర్వాత మేము ఏమని కొట్లాడినామంటే, మాకు ఉప కులాలు కలిపేసి అనుబంధ కులాలను బట్టి ఒక 5% అడిగినాం. మేము 5% ఇస్తే అనుకుంటే మాకు కూడా ఇక్కడ అన్యాయం జరిగింది. మీ ఉప కులాలము సుమారు 57 కులాలు ఉంటాయి. 57 కులాలు అంటే ఒక 2 కులాలు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయినా 2 కులాలు చేసినా ఒక 55 కులాలు ఉంటాయి. 55 కులాలను ఒక దగ్గర పెట్టి ఒక 5% అడిగినాం మేము. అంటే ఆ కులాలు కూడా ఈ రోజు తిండి లేవు, మాలాగా తిండి లేవు, చేసుకొని వ్యవసాయం లేదు, ఉద్యోగాలు లేవు, ఉండడానికి ఇల్లు లేవు. అలాంటి కులాలను పెట్టి మమ్మల్ని వరీకరణ చేస్తారని చెప్పి మేము కొట్లాడడం. కానీ ఇదే వరీకరణ ఇట్లా 1% ఇస్తాము, ఆ % ఇస్తాము, వరీకరణ అవసరం లేదంటున్నాం మేము.
ఓకే. ఎందుకంటే వాళ్ళకి 55 కులాలు ఇంకా ఉన్నాయి. అంటే ఎమ్మెల్యే అని కాక అంటే ఎందుకు ఎమ్మెల్యే కాని కాలే కానీ చెప్తున్నా, రాజకీయం లేని కులాలు చెప్తున్నా. మేము అదైతే అనుకుంటే అట్లా కాకుండా మొత్తం అన్యాయం చేసి 1% ఇస్తే మేము ఏమైపోవాలి అంటే ప్రభుత్వాలు ఎవరికి ఉన్నోనికి దోషి పెడుతున్నాయి తప్ప లేనోనికి ఇంకా వాళ్ళు ఇంకా అనగదొక్కుతున్నారు ప్రభుత్వాలు. ఓకే. అంటే 1% వల్ల ఏం లాభం ఉంది, ఏం నష్టం ఉంది, 5% వల్ల ఏం లాభం ఏం నష్టం ఉందని అనుకోవాలి. అంటే ఇప్పుడు మాదిగా కులానికి 9% ఇచ్చారు, మా కులానికి 5% ఇచ్చారు, మా 15 కులాలు కలిపి 1% ఇచ్చారు. అంటే ఉద్యోగాలు 100 వచ్చినాయి అనుకుందాం. 100 వస్తే 1% ఒకటే వస్తుంది కదా, 9 ఉన్న వాళ్ళకి 9 వస్తాయి కదా, 5 ఉన్న వాళ్ళకి 5 వస్తాయి కదా. మరి 1 ఉన్న వాళ్ళు 15 కులాలు ఉన్నాయి, 15 కులాలు ఎట్లా మేము బాగుపడతాం? అంటే ఒక 100 ఒకటి వస్తే 1000 వస్తే 10 వస్తాయి అనుకుంటాం. అంటే మా 10లో ఇప్పుడప్పుడు డెవలప్ అయ్యే కులాలు ప్రభుత్వం ఏం చేయాలి? ఇప్పుడప్పుడు డెవలప్ అయిన కులాలు కానీ అత్యంత వెనుకబడ్డ కులాలు తిండికి లేకుండా రోడ్ల మీద తిరుగుతున్న వాళ్ళకు, వ్యవసాయ మేస్త్రి పని చేసుకునే వాళ్ళకు, పాసి పని చేసుకునే వాళ్ళకు, పాత బట్టలు అమ్ముకునే వాళ్ళకు వీళ్ళకి న్యాయం చేస్తావా? నువ్వు ఉన్నోని దోషి పెడతావా? ప్రభుత్వం అనేది ఉన్నోనికి దోషి పెడుతున్నది, అది తప్ప లేని వాళ్ళు చేసేది లేనేలేదు. ఈ ప్రభుత్వం లేదు, గత ప్రభుత్వం లేదు. మేము ఏమనుకున్నామంటే రేవంత్ రెడ్డి గారు యువకుడు, మంచి నాయకుడు, అన్ని కులాల మీద అవగాహన ఉన్నాడు, మాకు చేస్తారు అనుకున్నాం, సంతోషపడ్డాం. కానీ మాతో గుండు సున్న చూసి పెట్టి తప్ప మాకు న్యాయం చేయలేదు ఆయన. ఓకే. మరి అంటే ఇప్పుడు అసలు బుడగ జంగాల వృత్తి ఏంటి? అంతకుముందు ఏం చేసేవారు? మా తాతలు కానీ ముత్తాతలు కానీ భాగవతాలు ఆడతారు, అలాగే బుర్రకథలు చెప్తారు, వీధి నాటకాలు ఆడతారు. ఆ రోజుల్లో మేము మా ఒక జాతి వాళ్ళు రాముడి దేవుడు ఇట్లుంటాడు, వెంకటేశ్వర స్వామి ఇట్లుంటాడు, లక్ష్మీ దేవత ఇట్లుంటది, సరస్వతి దేవత ఇట్లుంటది అని చెప్పిన వాళ్ళ చరిత్రకారులు మేము. చరిత్రకారులు ఇప్పుడు చరిత్ర లేకుండా మమ్మల్ని చేసి చరిత్ర లేని చరిత్ర చూపిస్తున్నారు. చెప్పేది మేము, పాడింది మేము, గజ్జ కట్టింది మేము, ఆట ఆడింది మేము, రోడ్ల మీద పోయి రకరకాలుగా వేషాలు వేసింది మేము. కానీ ఆనాడు మేము లేకుంటే ఊరు నిద్రపోలేదు, మేము లేకుంటే ఊరు ఇవ్వలేదు. కానీ అలాంటివి మా బతుకులు అన్యాయం చేసి గత ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వాలు, ఇంకే ప్రభుత్వాలు వచ్చినా మా బతుకులు ఈ రోజు కూడా తెల్లారే పరిస్థితులు లేవు. అన్యాయం రోజుకు ఏ కొత్త ప్రభుత్వం వచ్చినా మాకు న్యాయం జరుగుతుంది అనుకుంటాం తప్ప ఏ ప్రభుత్వం వచ్చినా మాకు అన్యాయం జరుగుతుంది. ప్రస్తుత కాలంలో చూసుకుంటే ఇప్పుడు మీరు చెప్తున్న కుల వృత్తులు కనుమరుగైపోయాయి, ఎవరికి తెలియదు. కానీ కొన్ని సినిమాల్లో చూసాము, అవి ఎంత పాపులర్ ఉన్నాయో. వాస్తవం. మీరు చూసారు అదేది బల్గం సినిమా చూసారా? బల్గం సినిమా హిట్ అయింది ఆ పాట గురించే, లాస్ట్ పాట గురించే. అంటే మా కళ ఎంత ఉందో ఒకసారి ఆలోచించమని చెప్తున్నాం. అంటే బుడగ జంగాలు అంటే చరిత్ర ఎప్పుడో 500 ఏళ్ళు 1000 సంవత్సరాల చరిత్ర తీసి రాజులు ఇట్లా ఉండేవాళ్ళు, దొరలు ఇట్లా ఉండేవాళ్ళు, బొబ్బిలి కథలు, ఇవన్నీ కథలు చెప్పేసి ఈ రాజ్యం ఎట్లా నడిపించిందో చెప్పే వాళ్ళే మా జాతి వాళ్ళు. కానీ మా జాతి వాళ్ళు ఇప్పుడు కిందికి అంటే ఆ చరిత్ర ఈనుగా చేస్తున్నాం. మళ్ళీ చరిత్రని సృష్టించే వాళ్ళని చరిత్ర ఈనుగా చేసి మమ్మల్ని కళ్ళకు కనబడకుండా మమ్మల్ని చూడడానికి వాళ్ళకు ఇష్టపడతలేరు. అంటే ప్రభుత్వము ఈరోజు మీరు ప్రభుత్వాలు వచ్చాయి కాబట్టి మీరు చెలాయిస్తున్నారేమో, అంటే మీ దగ్గర చేతిలో అధికారం ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి? అత్యంత వెనుకబడి కులాలు ఏ కులాలు ఉన్నాయి, ఏ కులానికి ఏం చేయాలని ఆలోచన మీ లేకపోతే మీ సో ఎక్కడ పెడుతున్నా అడుగుతున్నా. ముఖ్యమంత్రి గారికి మీ సో ఎక్కడ ఉంది అంటే మీరు ఉన్నోళ్ళకు దోషి పెట్టాలి తప్ప లేని వాళ్ళకు చూడరా అని అడుగుతున్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది చేసే తప్పు అని అంటున్నాను. ఈ రోజు కూడా ఈ రోజు కూడా మీరు ఎమ్మెల్యేలు ఇచ్చిరు మాదిగలకు, మినిస్టర్లు చేసిరు మాదిగలకు, అలాగే ఎమ్మెల్సీ చేసిరు, ముఖ్యమంత్రి దాకా చేసిరు, అలాగే మాలలు ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, మినిస్టర్లు ఉప ముఖ్యమంత్రి దాకా ఎగుస్తున్నారు. అలాగే బయలులు కూడా ఎమ్మెల్యే అయ్యారు, అలాగే మోచి వాళ్ళు ఎమ్మెల్యే అయ్యారు, అలాగే పంబల వాళ్ళు కార్పొరేషన్ చైర్మన్ దాకా వచ్చారు, అలాగే ఇంకో కులం ఉంది అది ఆ కులం కూడా ఒక చైర్మన్ దాకా వచ్చారు. బుడగ జంగాలు అనే వాళ్ళు కొన్ని కులాల కంటే మాకన్నా 4000, 5000, 10,000 ఉన్న వాళ్ళేమో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మళ్ళీ అలాగే చైర్మన్ అవుతున్నారు. మేము 12 లక్షల జనాభా ఉన్నాం, 11 లెక్కలు 11 లెక్కలు 11 లక్షలు దాటి ఉన్నాం. మాకెందుకు ఏమో అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారిని. మా కూడా ఇవ్వాలి కదా, మేము మనుషులమే కదా, మేము ఎందుకు చూస్తామని అడుగుతున్నాం. సో వాళ్ళే సపోర్ట్ ఉంటుంది తప్పితే మిమ్మల్ని అభివృద్ధిలోకి తీసుకురావాలి అభివృద్ధి దగ్గరికి రాయిస్తారు. అపాయింట్మెంట్ దొరకలేదు మాకు. అంటే ఎక్కడున్నాం మేము? ఈ యొక్క పరిపాలనలో నీ సర్కారులో ఎవరిని చూస్తున్నావు అని అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారిని. అపాయింట్మెంట్ ఈ మధ్య కాలంలో కలిసారా?
అరే అక్కడ ఉన్న ఎవరిని అడగాలి? అక్కడ ఒక రెడ్డి ఒక ఆయన పిఏ అయినట్టు ఆయనకి ఫోన్ చేస్తే కూడా ఫోన్ తీయడు, వాట్సాప్ పెట్టినా తీయడు. అంటే ఎవరు దొరుకుతుంది? మాదిగలకు దొరుకుతుంది, బీసీలకు దొరుకుతుంది, ఎస్సీ మాలకు దొరుకుతుంది, ఇంకా వేరే కులాలు దొరుకుతాయి. కానీ మా కులకు బుడజంగం దొరకదు. అంటే మాకు అన్యాయం చేసినాడు కదా. ఎవరు దిక్కున్నావు నువ్వు? ఏ గట్టు మీద ఉన్నావు నువ్వు? నువ్వు ఆ గట్టు మీద ఉన్నావా, ఈ గట్టు మీద ఉన్నావా? ఒక ముఖ్యమంత్రి అనేటప్పుడు నువ్వు అందరూ సమానం చూసే బాధ్యత నీకు ఉండాలి. ఒకళ్ళు ఒక కన్ను గుడ్డిది, ఒక కన్ను మంచిది కాదు కదా. రెండు కన్ను సమానం కదా. ఎస్సీలు అంటే సమానం చూడాలి కదా. ఎస్సీలకు సమానం చూడాలి, బీసీలకు సమానం చూడాలి. ఇలా రాజకీయంగా ఏది ఉన్నది, రాజకీయంగా ఇలా ఏది లేదు. ఇలా ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకుంటే ఎవరు చేస్తున్నట్టు న్యాయము? ఇప్పుడు చైర్మన్ ఇస్తారు, కార్పొరేషన్ చైర్మన్ ఇస్తున్నారు. ఎవరికి ఇస్తున్నావు? మళ్ళీ వాళ్ళకి ఇస్తావు నువ్వు. అంటే బుడగ జంగాలు నీకు కళ్ళ కనబడతలేమా? అంటే మా ఓట్లు నీకు అవసరమా? మీ యంత్రాలమా ఏమన్నా? యంత్రాలమా ఏమన్నా? అట్లా చూస్తున్నావు కదా మమ్మల్ని. అంటే మా ఓట్లు కావాలా కానీ మీ సీట్లు మీరు తీసుకుంటారు, ఓట్లు మావి కావాలా? మీకు ఎమ్మెల్యేలు అవుతారు. మా బుడగ జంగల్ నీకు ఓట్లు వేయలేదని అడుగుతున్నా. రేవంత్ రెడ్డి గారిని మా బుడగ జంగల్ని ఓట్లు నీకు వాళ్ళేవని అడుగుతున్నా. నీ కొడంగల్ మా బుడగ జంగల్ లేరని అడుగుతున్నా. ఓకే, ఇప్పుడు బుడగ జంగాలకు సంబంధించి రాజకీయ ప్రాధాన్యత కల్పించడం లేదు. అలాగే మరి చదువుల పరంగా, కళావృత్తుల పరంగా ప్రాధాన్యత కల్పిస్తున్నారని అనుకుంటున్నారా? ముఖ్యంగా చాలా మంది మహిళలకి ప్రాధాన్యత కల్పిస్తున్నారు అన్ని కులాల వారీగా. మరి బుడగ జంగాల్లోని మహిళలకి ఎటువంటి ప్రాధాన్యత కల్పిస్తున్నారు? ఇప్పుడు ఏమంటున్నారు? పురుషులకే మగవాళ్ళకి ప్రాధాన్యత లేనప్పుడు మహిళలకి ఏమి ఇస్తారు ఆయన? అని ఎవరికి ఇస్తాడు? మా దగ్గరికి రానియప్పుడు, మమ్మల్ని దగ్గరికి రానియప్పుడు మేము ఆనాడు కేసీఆర్ గారు ఉన్నారు, ఆయన పరిపాలనలో మమ్మల్ని దగ్గర రానిలేదు. వాస్తవాన్ని రాలేదు. ఈయనకి ఎందుకు ఓటేసినాము? ఈయన గెలిస్తే మాకు న్యాయం చేస్తాడు, మమ్మల్ని పిలిపిస్తాడు, మాకు కావాల్సిన అడిగితే ఇస్తాడు అని చెప్పి మేము ఈయనకి తిరిగి గెలిపించినాం కదా. మేము నీకు ఎక్కడ ఎమ్మెల్యే ఓట్లు వచ్చినా, ఎక్కడ ఎంపీ ఓట్లు వచ్చినా మా జాతులన్నీ కలిపి తిరిగి ఓట్లు వేయించినాం కదా. నీదే కాదు 57 కులాలు కలిపి గెలిపించినాం కదా. ఎందుకు మర్చిపోయినా అడుగుతున్నాను నేను. అంటే గెలవంగానే మర్చిపోతావు. అప్పుడేమో అన్ని గురించి మాట్లాడినావు, పిలిస్తే మాట్లాడినావు. ఇప్పుడు పోవడానికి అపాయింట్మెంట్ దొరకలేదు అంటే మేము ఎవరు చెప్పుకోవాలి? ఎవరిని అడగాలి? పిఏలు ఫోన్లు ఎత్తారు, ఆడి పోతే అపాయింట్మెంట్ ఇవ్వరు. అంటే వేరే కులాలు దొరుకుతాయి. అంటే మా దాంట్లో ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు లేరు, ఒక లాస్ట్ కార్పొరేషన్ చైర్మన్ కూడా లేడు కాబట్టి మాకు అపాయింట్మెంట్ ఇస్తలేవా? అంటే నువ్వు అది ఇవ్వవు, మరి ఇది ఇవ్వవు, అపాయింట్మెంట్ ఇవ్వవు. అంటే బాధ ఎవరు చెప్పుకోవాలి? అంటే చెప్తాం మేము. మరి అంటే సార్ ఇప్పుడు చెప్తున్నారు బాధలు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి బాధలు. అయితే మరి గత ప్రభుత్వంలో ఇంత పోరాటం, ఇంత అడిగారు అసలు? ఇంతకంటే ఎక్కువ అప్పుడు కూడా అంతగా అడిగాము. ఇంకా ఘోరం కదా ఆయన ఇంకా ఘోరం దగ్గర రాలేదు. ఒకసారి కలిసినాము నాకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఒకసారి కలిసినాము, మళ్ళీ పిలిపిస్తాడు, మాట్లాడుతున్నాడు. ఆయన గత ప్రభుత్వం దగ్గర కూడా రాని మమ్మల్ని. ఆయన అంతకుముందు మా గురించి బుడగ జంగాలకు బాగా గొప్ప చెప్పేవాడు ఆయన. మా దగ్గర రానిలేదు. అంటే ఆయన ఏమన్నారు అంటే ఆయన్నే కాదు, ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని ఓట్ల కాడనే ఉంచుకుంటుంది. ఇప్పుడన్నా ఆదుకోవాలని కోరుకుంటున్నారు. ఇప్పటి కాదు ఆదుకోపోతే ఇక ఇప్పుడు మళ్ళీ జనరల్ ఎలక్షన్ ఏవి ఎంపీడీసీలు, జడ్పీడీసీలు, సర్పంచ్లు ఉన్నాయి. మా వాళ్ళకి ఇవ్వాలి కదా. సో ఇప్పుడు డిమాండ్ చేస్తున్నా మా వాళ్ళకి ఇవ్వాలి కదా. నువ్వు ఇప్పుడు ఎస్సీలు అంటే మాదిరి కాదు కదా. వాళ్ళు మాకలు ఎదిగినోళ్ళు, వాళ్ళకి ఇయ్యదట్లేము. వాళ్ళ వాట వాళ్ళకి, మాదిగ వాట మాదికి, మాల వాట మాలకి, అత్యంత వెనుకబడ్డ కులాలకు బుడగ జంగాలకు కూడా అడుగుతుంది నేను. మమ్మల్ని కూడా గుర్తించండి. ఇప్పుడు ఒక్కరికే ఇచ్చుకుంటా, ఆ 2 కులాలకు ఇస్తే ఇంకా వేరే కులాలకు ఇవ్వకుండా ఉంటే మేము ఏమైపోతాము? అంటే సర్పంచ్ ఇప్పుడు ఈరోజు సర్పంచ్ లేరు, జడ్పీటీసీ లేరు, ఎంపీపీలు లేరు, జిహెచ్ఎంసీ కార్పొరేటర్ లేరు. అంటే ఎంత వెనుకబడ్డాం మేము? అది అన్యాయం అవుతున్నాం కదా. కనీసం ఒకళ్ళన్నా, ఒక పదవన్నా అధిరోహించుంటే కొంచెం మీకు సపోర్ట్ గా ఉండేదని మీ ఆవేదన. ఒక ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేదు కదా. సరే ఒక చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్ అడుగుతున్నారు. ఇప్పుడు నేను మా బుడగ జంగాలకు కార్పొరేషన్ చైర్మన్ ఇప్పుడు 30 ఉన్నట్టున్నాయి. 30 దాంట్లో ఒకటి ఇస్తే మేము కూడా మేమే ఉంటాం కదా. ఇప్పుడు అన్ని కులం ఎవరున్నాయి కదా. బుడగ జంగం మీది ఉండాలని చెప్పి నీకు సపోర్ట్ చేసినాం కదా. మాతో ఉన్న 57 కులం కలిపి నీకు ఓట్లు వేయించినాం కదా. గతంలో 57 కులాలకు రాష్ట్ర అధ్యక్షుడు పనిచేసిన కదా. 57 కులాలకు తిరిగి నీకు తిరిగి అన్ని జిల్లాలు తిరిగి ఎంపీలను ఎమ్మెల్యేలు గెలిపించాం కదా. మాకు అపాయింట్మెంట్ ఇవ్వమంటున్నాం మేము. అపాయింట్మెంట్ ఇస్తే నువ్వు ఇస్తావా ఏవో తర్వాత సంగతి. అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు మేము వచ్చి మాకు ఇది కావాలా అయ్యా అన్నప్పుడు మాకు ఇస్తావా ఏవో తర్వాత సంగతి. ఇవ్వద్దు. ఆ దగ్గరగా రాని ఎప్పుడు ఇంకెవరు చెప్పుకోవాలి మా బాధ? మీరునా ఇంకా ఎవరైనా ఉన్నారా సార్? మామూలు ఇంకా ఉన్నారు కదా. మామూలు చాలా మంది ఉన్నారు కదా. కలవడానికి చాలా మంది ఉన్నారు. ఎవరు కలుసుకున్నారు? మామూలుగా జనరల్ పబ్లిక్ కలుస్తలేరు.
జనరల్ పబ్లిక్ కాదు. మేము ఉద్యమాలు చేసిన వాళ్ళం, 30 సంవత్సరాలు ఉద్యమాలు చేసినాం, ఉద్యమ పాటలు నడిచిన వాళ్ళం, ఏ కులంకి ఏమవుతుంది ఏకర్ ఏముందో నడిచిన వాళ్ళం, మాట్లాడిన వాళ్ళం. మరి దానికన్నా ఇవ్వాలి కదా. ఇక మామూలు జనాలకి ఏమి ఇస్తావు, ఏం మాట్లాడతావు? అది కాదు కదా. మేము అనిగేది ఒకటే, మాకు ఈ రాష్ట్రంలో మాకు హక్కు ఉన్నది, మా హక్కు మాకు కావాలంటున్నాము. నువ్వు చైర్మన్లు ఇస్తున్నావు, చైర్మన్లు మా బుడగ జంగాలకి ఇవ్వాలి, ఇప్పుడు తప్పనిసరి ఇవ్వాలి. అదే కాకుండా సర్పంచ్ ఎలక్షన్ వస్తే సర్పంచ్లు ఇవ్వాలి, జడ్పీలు ఎలక్షన్ వస్తే జడ్పీలు ఇవ్వు, ఎంపీలు అన్ని ఇవ్వాలి కదా. ఖచ్చితంగా మాకు ఇవ్వాలి. ఇయ్యపోతే సరే, ఇయ్యపోతే నేను ఏం చేయలేము, నేను కొట్టలేము తిట్టలేము. కానీ ఎలక్షన్ వచ్చినప్పుడు అప్పుడు మాదేం చూపిస్తాం. మళ్ళా ఇంకా 10 ఏళ్ళు ఉంటా అంటావు కదా నువ్వే, 10 ఏళ్ళు ఉంటా అంటావు కదా. 10 ఏళ్ళు ఎట్లుంటావు? ఇప్పుడు మేము నిన్ను ఏం చేయకపోవచ్చు, కానీ మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు హక్కు ఇచ్చాడు. ఆ ఓటు హక్కుతో బొంద పెడతాం. నేను మాకు ఇవ్వనప్పుడు ఎందుకు అంటున్నా, నీకు ఒక సోయి ఉండాలి కదా. అయ్యో వీళ్ళకి న్యాయం చేయాలి, వీళ్ళకి జరుగుతుంది అన్యాయం జరిగింది, ఎస్సీలో ఇన్ని కులాలు ఉన్నాయి, వీళ్ళకి అందరికి వచ్చినది, వీళ్ళకి రాలేదు చెప్పాలి కదా. అది కూడా రాకపోతే మరి ఎందుకు? ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే యువత కూడా చాలా సఫర్ అవుతూ ఉండాలి ఇప్పుడున్న సిచ్యుయేషన్. మా బుడగ జంగాల యువకులు ఈ రోజు కూడా చాలా వెనుకబడి ఉన్నారు, చదువుకోవడానికి కూడా చాలా వెనుకబడి ఉన్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆనాడేమో మాదిగలా అంత కలిసి ఉన్నప్పుడు వాళ్ళు ఇంజనీర్లు డాక్టర్లు పెద్ద పెద్ద స్కూల్ చదువుతుంటే మా పిల్లలు తెలుగు స్కూల్ చదువుకున్నారు. వాళ్ళు పోటీ పడుతుంది, వాళ్ళకు పోటీ పడలేమో, అట్లా 0 అయిపోయి మాది. పోనీ ఇప్పుడైనా చదువుకుందాం ముందుకు వద్దామంటే 1% ఇవ్వడం మాకు 15 కులాలు కలిపి ఏడే ముందుకు వస్తాం మేము. అప్పుడంటే కుల వృత్తులు నమ్ముకొని కొంచెమన్నా జీవనం సాగించారు, మరి ఇప్పుడు కుల వృత్తులే కనుమరుగైన పరిస్థితి ఏర్పడింది. కుల వృత్తులు పోయి కూడా 60-70 ఏళ్ళు అవుతుంది, 30 ఏళ్ళు అవుతుంది మినిమం. ఇప్పుడు కొంతమంది కుల వృత్తులు చేసేవాళ్ళు మా వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు, కొంతమంది చేసేవాళ్ళు. అంటే వాళ్ళకు వాస్తవం చెప్పాలంటే తినడానికి తిండి ఉండదు, చేసుకోవడానికి వ్యవసాయం ఉండదు, ఉద్యోగాలు కూడా ఉండవు, ఏముండవు. కానీ వాళ్ళని చూడాలి కదా, ఇప్పుడు లేని వాళ్ళు చూడాలి కదా. నువ్వు ఉన్నోళ్ళకే ఇవ్వడము, ఉన్నోళ్ళకే దోషి పెట్టడము, ఉన్నోళ్ళకే ఎమ్మెల్సీ ఇవ్వడము, ఉన్నోళ్ళకే ఇవ్వడం అంటే ఇప్పుడు మాలాంటి ఉన్న కులాలు కింద ఉన్న కులాలు ఏమైపోవాలి? మాకు కూడా ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా కోరుతున్నాను. ఓకే, ఇంకా ఏంటి బుడగ జంగాలకు సంబంధించి వాళ్ళు ఇప్పుడు ఇంకా ఏం సమస్యలు ఎదుర్కొంటున్నారు అందరూ కలిసి? మా బుడగ జంగాలకు వాస్తవానికి ఇంతవరకు ఇది అన్ని కులాలకు కమ్యూనిటీ హాల్ ఇచ్చి నేను బంజారాస్ లో ఇక్కడ ఉప్పల్లో అక్కడ ఇచ్చాడు. మా బుడగ జంగాలకి ఇంతవరకు ఇవ్వలేదు. మా బుడగ జంగాలకు కమ్యూనిటీ హాల్ లేదు హైదరాబాద్ లో. అన్ని కులాల సంఘాలకు ఇచ్చినావు కదా, మా సంఘానికి కూడా ఇవ్వాలి కదా. మా సంఘానికి ఇవ్వమని అడుగుతున్నాం మేము. అసలు మీ సంఘానికి ఏం లేదు ప్రస్తుతం? మా సంఘానికి లేదు. సంఘం అనేది ఉన్నామంటే ఉన్నాం అంతే. ఈ రాష్ట్రంలో వలస వచ్చిన వాళ్ళగా ఉన్నాం మేము. ఏ పాకిస్తాన్ నుంచో లేకుంటే ఏదైనా దేశాల నుంచి వచ్చి బతికిన పరిస్థితి వచ్చి మనకు కనిపిస్తుంది. అంటే మన ప్రభుత్వం అట్లా చేస్తున్నాం మమ్మల్ని. వలస వచ్చిన వాళ్ళు ఏదో ఊరికెళ్ళి ఇక ఓటక్కు లేకుండా ఇక్కడ ఏది లేకుండా ఉంటుంది, అలాంటి బతుకులు మాకు. అంటే ఈ ప్రభుత్వాలు మా పైన పగబట్టినవి అంటున్నాను. కేవలం ఓటుకు మాత్రమే ఉపయోగించుకుంటారు, ఓటు మాత్రమే ఉపయోగించుకుంటూ ఓటు వేసుకుంటారు. ఆ టైంకు వస్తున్నారు పోతున్నారు. వాస్తవానికి మా బుడగ జంగాలు అనే వాళ్ళు వీళ్ళు ఎవరి మీద కొట్లాడిపోయే రకం కాదు మా వాళ్ళు. చెప్తే ఈ మాట చేస్తామంటే వాడు ఏం పని చేయకుండా వానికి ఓటేస్తారు మళ్ళా. అంటే వేరే కులాలు లేదు, వాళ్ళ వేరే కులాలు విప్లవం వాళ్ళ దాంట్లో ఒక అది వచ్చింది. ఏమి ఇది చేయకపోతే మీరు చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, మాకు మొన్న మాదిగా కులము మాల కులము, మాదిగోళ్ళు మాకు ఒక మినిస్టర్ కావాలి, మాల వాళ్ళు మాకు మినిస్టర్ కావాలి అన్నారు. ఇద్దరు కొట్లాడి తీసుకొచ్చుకున్నారు వాళ్ళు. కానీ అట్లా ఉండాలంటే మా దాంట్లో అట్లా ఉండాలి. మా దాంట్లో కూడా ఉంటాయి కదా, ఎదుటి భయపెట్టాలంటే ఏదో ఉండాలి కదా. వాళ్ళు ధైర్యం ఉంది, కొట్లాడగలుగుతారు, శక్తి ఉన్నది. అవసరం పడితే లక్షలాది రూపాయలు పెట్టి మీటింగ్లు పెడతారు. కానీ మాత్రం లేదు కదా, మేము లేని వాళ్ళం కదా. డబ్బు లేని వాళ్ళకు ఎమ్మెల్సీ ఇవ్వాలి కదా, కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలి కదా. ఉన్నోళ్ళకు ఎమ్మెల్యే ఇస్తావు, ఉన్నోళ్ళకి చైర్మన్ ఇస్తావు, ఉన్నోళ్ళకి ఎమ్మెల్సీ ఇస్తావు. మరి లేని వాళ్ళు ఏం కావాలని అడుగుతుంది నేను అడిగేది అది. ఓకే, మరి ఇప్పుడు చూసుకుంటే ఈ బుడగ జంగాలలో మహిళలు, యువత, పెద్దవాళ్ళు వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు? వాళ్ళు కూడా సేమేనా? మా డిమాండ్ ఒకటే, మాకు న్యాయం జరగాలంటే ఈ ప్రభుత్వంలో మాకు కూడా పొలిటికల్ గా పదవి లభించాలని కోరుకుంటున్నారు. ఓకే, వాళ్ళకి జీవనోపాధిగా ఇంకా ఏం చేస్తే బాగుంటుంది? మాకు ఏం చేయాలంటే మాకు లోన్లు కావాలి. బ్యాంకులో పోతే మాకు సబ్సిడీ, మాకు ఏది ఈ 25% కట్టు 5% కట్టు అనేది లేకుండా మాకు పోతే బ్యాంకు లోను ఇస్తాడుగా ప్రభుత్వం చేయాలి. మా మహిళలకు చేయాలి, మాకు చేయాలి.
ఏమన్నా మామూలు డేబుల్ చాలా మంది ఉన్నారు, కార్లు తీసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కారు పోతే ఇస్తట్టు ఉండాలి. బ్యాంకు పోతే మీకు ఎందుకు ఇవ్వాలంటారు వాళ్ళు, మీకు ఎందుకు ఇవ్వాలంటారు. మళ్ళీ మొన్న ఇంకేమైనా లోన్ తీసుకుంటే మీకు చెప్పండి, మాకు చెప్పేవాళ్ళు ఉన్నారు. మాకు ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు, చైర్మన్ ఎవరు చెప్తారు మాకు? అంటే చాలా అన్యాయమైంది కదా. మేము మా బ్యాంకు పోయినా మాకు లోన్లు రావు, ఇంకా మీ దగ్గర పోయినా లోన్ రావు. ఉద్యోగం పోతే ఉద్యోగం రావు. ఉద్యోగాలు పోతే కూడా ఉద్యోగాలకు వస్తేవి మా దాంట్లో ఎవరు లేరు కాబట్టి ఏదన్నా మామూలు చదువుకునే పిల్లలు గవర్నమెంట్ ఉద్యోగానికి పోతే మామూలు ఉద్యోగం రాదు. అది ఎందుకంటే వాళ్ళ రికమెండ్ వాళ్ళ ఎమ్మెల్యే మినిస్టర్ వాళ్ళకి చెప్పుకుంటారు. వాళ్ళ కులకున్నారు వాళ్ళని చెప్పుకుంటారు, కానీ మా కులం చెప్తాడు. ఇప్పుడు ఒక మినిస్టర్ పోతాం, మేము పోతే వాళ్ళ కుల పోతే మాట్లాడతారు. మా కులం మేము పోతే మేమే పోయి కలవడం తప్ప వాళ్ళతో వచ్చేది ఏమి ఉండదు. ఏదో వచ్చి పోయి అందరిదాకా. అదే మాదిగ మినిస్టర్ కలవాలంటే మాదిగ సంఘాలు ఉంటాయి, పోయి కలుస్తారు. మాల మినిస్టర్ ఉంటే మాల సంఘాలు పోయి కూర్చొని ఛాయ్ తాగుతారు, కాఫీ తాగుతారు, మాట్లాడతారు. కానీ మా సంఘంలో మా జాతిలో ఎవరున్నారని మాకు చూసేవాళ్ళు ఎవరు, మాట్లాడేవాళ్ళు ఎవరు? మేము పోతే ఉట్టిగా పోయి రావడం తప్ప మాకు అక్కడ పోతే కూడా పనులు జరుగుతాయి, పనులు చేస్తానని కూడా మాకు ఆశ లేదు. అంటే అది అట్లా పరిస్థితి వచ్చింది మాది. అంటే మేము ఒకరి మీద ఆధారపడడం తప్ప మా మీద ఆధారపడేవాళ్ళు లేరు. ఆ మినిస్టర్ చేస్తాడా, ఈ మినిస్టర్ చేస్తాడా, ఇంకో మినిస్టర్ చేస్తాడా అని కొట్లాడుతూ ఉన్నారు. మాకేం చేస్తుంది అంటే ఈ సిచ్యుయేషన్ ఎక్కువగా తెలంగాణలోనే ఉందని అనుకోవచ్చా? మన తెలంగాణలో ఉన్నది ఆంధ్రలో ఉండొచ్చు. ఎందుకంటే ఎక్కువ మాట చెప్తాను మీకు. మళ్ళా ఏదో ఎన్టీ రామారావు లాంటి రావాలి మళ్ళీ. మహానుభావుడు ఆయన వచ్చినందుకు, తెలుగుదేశం పార్టీ పెట్టినందుకు ఎస్సీ వాళ్ళని, ఎస్టీ వాళ్ళని, బీసీ వాళ్ళని, రూపాయి లేని వాళ్ళని తీసుకొచ్చి ఎమ్మెల్యే చేసిండు. అలాంటి మహానుభావుడు ఎవరు వస్తారో వాళ్ళు ఎవరు అలా మా పార్టీ పెట్టినోడే ఈరోజు మాలాంటికి న్యాయం జరుగుతుంది అనుకుంటాం. సపోజ్ ఇట్లా కూడా ఉంది. మళ్ళీ ఎవరు కొత్త పార్టీ పెట్టినా ఇప్పుడు అందులో గెలుస్తలేడు, అది ఓడిపోతుంది పార్టీ అంటే అందుకే మళ్ళీ ఇంట్లో దుక్కుతాడు వాడు. బీజేపీ దుంకుతాడు ఇంట్లో, టీఆర్ఎస్ దుంకుతాడు ఇంట్లో, కాంగ్రెస్ ఇంట్లో దుంకుతాడు. అంటే ఎట్లయిపోయిందంటే ఈ పార్టీలు కూడా ఈ వచ్చే పార్టీ పెట్టే వాళ్ళు కూడా అంటే ఎమ్మెల్యే అయ్యిండా, వాడు 100 కోట్లు పెట్టుకుంటాడా, 200 కోట్లు పెట్టుకుంటాడా, వాడిని చూస్తున్నారు తప్ప నిజంగా కార్యకర్త 20 ఏళ్ళ నుంచి పనిచేస్తుండ్రు, 10 ఏళ్ళ నుంచి పనిచేస్తూ, 30 ఏళ్ళు నుంచి పనిచేస్తున్నారు. వీళ్ళకి ఇవాళ గెలిపేయాలని లేదు. వాళ్ళు తీసి పక్క పెట్టాగానే వాడు ముంగడికి వచ్చి వాళ్ళు గెలవడు. అండ్లా వాడు అధికారంలో ఉంటాడు. ఏ పార్టీ వచ్చినా తెలంగాణలో ఏ పార్టీ వచ్చినా మరి ఎవరైతే ఎమ్మెల్యే ఉంటారో, ఎవరైతే మినిస్టరో మళ్ళీ వాళ్ళు మళ్ళీ అధికారంలో వస్తారు. అంటే ఎవరికి న్యాయం జరిగింది? అందుకనే ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు వచ్చి మళ్ళీ ఎవరైనా అంటే దేవుడి కృప వస్తే వచ్చి వాళ్ళ పార్టీ పెడితే అందులో ఆయన లాగా లేని వాళ్ళకు ఎస్సీ ఎస్టీకి ఈరోజు ఎస్సీలు ఎమ్మెల్యేలు అయ్యారంటే ఆయన సెలవనే, బీసీలు అయ్యారంటే ఆయన సెలవనే పిలిచిచ్చినారు కదా ఆయన. అలాంటి రాజకీయవేత్త వాళ్ళు కోరుకుంటున్నాయి. ఓకే, ఫైనల్గా ఏపీ ఆర్ తెలంగాణ, ఓకే, ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? ఇంకా మేము ఒకటే కోరుతున్నాము గౌరవ ముఖ్యమంత్రి గారికి. మాకు ఆయన అంటే ఇష్టం బాగా. ఎందుకు చెప్తున్నామంటే మాకు ఈ యొక్క తెలంగాణకు రాజు నువ్వు. ఇప్పుడు ప్రజలు ఏం కావాలో కోరుకోని దగ్గర పోలేని పరిస్థితిలో మీరు సారథిలాగా మీ ద్వారా చెప్తే వింటారని, ముఖ్యమంత్రి దాకా పోతుందని, లేకుంటే వాళ్ళ పిఎల్ వింటారని ఏం చెప్తున్నాం అంటే బుడగ జంగాల కూడా రాజకీయంగా ఎమ్మెల్సీలు కావాలి, మా వాళ్ళు సర్పంచ్లు కావాలి, ఎంపీటీసీలు కావాలి, జడ్పీటీసీలు కావాలి. మా పిల్లలకు ఏమన్నా లోన్లు తీసుకుంటే లోన్లు కావాలన్నప్పుడు మా వాళ్ళకి ఏ పూచికత లేకుండా మా వాళ్ళకి బ్యాంకు లోన్లు ఇవ్వాలి. వాళ్ళు చదువుకునే వాళ్ళకి ఉద్యోగాలు రావాలంటే 1% ఇచ్చారు. 1% సరిపోదని అడుగుతున్నాం. దానికి ఇంకోటి 1% ఇచ్చేసి మేము వెనకపోతుంటే ఇప్పుడు మా చదువుకునే పిల్లలు ఏమవుతారు? ఇంకా వెనకబడతారు. మాకు ఇప్పుడు బాధపడుతుంది. అయ్యో 1% వచ్చింది కదా మాకు, అంతకుముందు ఉన్న మాదిలో ఉన్నప్పుడు బాగుండే కదా. అంటే మేము ఏమనుకున్నామంటే ఈ వర్గీకరణ అయితే మాకు మేలు జరుగుతుంది. అంటే వర్గీకరణ వల్ల మాకు అన్యాయం జరిగింది తప్ప న్యాయం జరగలేదు. గౌరవ ముఖ్యమంత్రి కాదు, ఇది ఆలోచించాలని చెప్పి కోరుతున్నాం. మీ ద్వారా అన్ని విధాలుగా న్యాయం చేయాలి, మమ్మల్ని బుడగ జంగాలను ఆదుకోవాలి. ఓకే, బుడగ జంగాల తరపున మీరు కూడా అంతా పోరాటం చేస్తున్నారు, మీతో కలిసి అందరూ వస్తున్నారు. అలాగే ప్రభుత్వం దృష్టికి కూడా త్వరగా వెళ్ళి మీ సమస్యల పరిష్కారం కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.